భారీ వర్షాలకు విజయవాడ శివారు గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. బాహ్య ప్రపంచంతో దాదాపు సంబంధం తెగిపోయాయి. సింగ్ నగర్, నందమూరి నగర్, రామకృష్ణాపురం, నున్న, కృష్ణలంక, విజయవాడ, వన్ టౌన్, ఇబ్రహీంపట్నాలలో ఇళ్లలోకి నీరు చేరిపోయింది. రామవరప్పాడు రైల్వే స్టేషన్ నీటా మునిగింది. బుడమేరు వాగు విశ్వరూపాన్ని చూపించడంతో జనవాసాలు జలమయమయ్యాయి. వాగు కట్ట తెగిపోవడంతో విజయవాడను ముంచెత్తింది. ప్రజలు మునిగిపోయిన ఇళ్లలోనే చిక్కుకుపోయారు. వారిని కాపాడటానికి కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్పీడ్ బోట్లు, హెలికాప్టర్లు ప్రత్యేకంగా విజయవాడకు చేరుకున్నారు. ఇంతటి జల ప్రళయానికి కారణమైన బుడమేరు అనేది మైలవరం కొండల్లో పుట్టిన ఒక వాగు. ఏడాది పొడవునా దీంట్లో నీళ్లుంటాయి. కొల్లేరు సరస్సుకు నీటిని సప్లై చేసే అతి ముఖ్యమైన వాగుల్లో బుడమేరు కూడా ఒకటి. బుడమేరులో ఏటా 11,000 క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. 2005లో వచ్చిన వర్షాలకు ఏకంగా 75,000 క్యూసెక్కుల నీరు ప్రవహించింది. ఆ తర్వాత 2009లో మరోసారి అదే పరిస్థితి ఎదురైంది. బుడమేరు వాగు చాలా మలుపులు తిరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు అది గట్టు దాటి చుట్టూ ఉన్న ప్రాంతాలకు చేరిపోతూ ఉంటుంది. 2005లో భారీ వరదలు వచ్చినప్పుడు బుడమేరు పొడవునా రిటైనింగ్ వాల్ నిర్మించాలని సూచన చేశారు. అయితే ఆ తర్వాత దానిని పూర్తిగా పక్కన పెట్టేశారు. బుడమేరు నుంచి నీరు ఒకటి డైరెక్ట్ గా కొల్లేరు చేరుకుంటే మరొకటి కృష్ణాలో కలుస్తుంది. ఈ కృష్ణాలో కలిసే భాగం మధ్యలో పోలవరం నుంచి వచ్చే మరో కాల్వతో చేరుకుంది. బుడమేరు ప్రవహించే ప్రాంతంలో గత 2 దశాబ్దాల్లో భూ ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు భారీగా పెరిగాయి. ఇక్కడ కొంత తక్కువ రేటుకే స్థలం లభిస్తూ ఉండటంతో పేద, మధ్యతరగతి చెందిన ప్రజలు ఇల్లు కట్టుకున్నారు. రాజకీయాల కారణంగా అధికారులు కూడా మిన్నకుండా పోయారు. దానితో బుడమేరు ప్రవహించే చాలా భాగం ఆక్రమణకు గురైంది. ఇప్పుడు భారీగా వర్షాలు కురియడంతో పైనుంచి వచ్చిన వరద నీరు ముంచేసింది. ప్రభుత్వం ఇప్పటికైనా బుడమేరుకు రిటైనింగ్ వాల్ నిర్మించడంతో పాటు నది పరివాహక ప్రాంతంలోని ఆక్రమణలు తొలగిస్తేనే బెజవాడకున్న ప్రమాదం తొలగుతుందని నిపుణులు చెబుతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.